మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్లగొండలో ఉమ్మడి నల్లగొండకు సంబంధించి బీసీ కులగణన మీద బీసీ కమిషన్ మరి ఈరోజు నల్లగొండలో సమావేశం నిర్వహించి మరి వివిధ కులాల వారీగా వారి యొక్క ఆర్థిక విద్య సాంఘిక స్థితిగతులను తెలుసుకొని వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కానీ ఇవన్నీ కూడా తెలుసుకొని తెలుసుకునే కార్యక్రమంలో ఈరోజు బీసీ సమీక్ష సమావేశం ఇక్కడ నల్గొండ కలెక్టర్ ఆఫీస్లో జరగడం, ఇక్కడికి మరి అనేక మంది అటు సూర్యాపేట కానీ యాదాద్రి కానీ నల్గొండకి వెళ్ళి చాలామంది పార్టిసిపేట్ అయ్యారు. వాళ్ళకి సంబంధించిన అంటే చాలా కులాలు ఉన్నాయి, అణగారిన కులాలు ఉన్నాయి, ఇప్పటి వరకు గుర్తించని కులాలు ఉన్నాయి. వాళ్ళ బాగోగులు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. అంటే బీసీల పరిస్థితి, బీసీల రాజకీయంగా ఏ విధంగా ఎదగాలి, అట్లనే బీసీలలో కూడా ఇంకా కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంబీసీలు కానీ, ఏదైతే రజక కానీ, ఏదైతే కుమ్మరి కానీ, ఏదైతే ముదిరాజు కానీ, ఏదైనా మరి అట్లే ఒడ్డెర కానీ, నై బ్రాహ్మణులు కానీ, ఇవన్నీ వీళ్ళంతా కూడా మరి రజక కానీ వీళ్ళంతా చాలా కులాలు వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం ఇంతవరకు రాలే. అట్లే వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కానీ, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కానీ వాళ్ళు చెప్తా ఉంటే చాలా ఇబ్బందికరంగా బాధగా ఉండే. సో వీళ్ళందరిది కూడా మరి బీసీ కమిషన్ నిరంజన్ గారు చైర్మన్ గారు, అట్నే మన జయప్రకాష్ గారు, బాలలక్ష్మి గారు కానీ, అట్లే సురేందర్ గారు మెంబర్స్ వీళ్ళంతా కలిసి మరి దీని మీద నల్గొండలో సమీక్ష పెట్టుకోవడం మరి రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. అయితే ఒక్కటి గొప్ప విషయం ఏంటంటే మొత్తం దేశంలోకెల్లా మొదటిసారి ఏ రాష్ట్రంలో కూడా చేరినట్టు ఇక్కడ కులగణన మీద మరి తెలంగాణ రాష్ట్రంలో చేయడం. ఒక పక్క కులగణన అవుతుంది, మొన్న 6వ తారీఖు నుంచి మొదలైనవి. మరి అట్లనే బీసీ కమిషన్ కూడా వారి యొక్క సమీక్ష కూడా జరుగుతూ ఈ దేశంలోకెల్లా ఇక్కడ మొదటిసారి చేయడం చాలా గర్వకారణం. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఏ విధంగా బీసీలకు మేలు చేయాలి, ఏ విధంగా వాళ్ళ ఆర్థిక విద్య ఇవన్నీ స్థితిగతులను పెంచే కార్యక్రమం చేయాలి, ఏ విధంగా రాజకీయంగా వాళ్ళకు మేలు చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళకు మేలు ఇదేగాక మొన్న ఈ మధ్యనే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో కూడా 40% వాళ్ళకు బడ్జెట్ అంటే ఏదైతే వాళ్ళకు మంత్లీ స్టైఫండ్ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది, వాళ్ళ మెస్ ఛార్జెస్ 40% పెంచారంటే అది చాలా గొప్ప విషయం. అంటే లక్షలాది మంది పిల్లలకు 40% మెస్ ఛార్జెస్ ఏ ప్రభుత్వం ఇంతవరకు చేయాలి. 5-10% కూడా ప్రభుత్వాలు ఉంటే ఈరోజు 40% పెంచారంటే మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ విధంగా గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఎనీవే ఈ బీసీ కమిషన్ ద్వారా మరి తీసుకునే ఫీడ్బ్యాక్ ఈ ప్రభుత్వం మరి తీసుకొని అట్లా కులగణన ద్వారా తీసుకొని దీనికి ఏ విధంగా మేలు చేయాలో ఆ విధంగా గొప్పగా మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళకి రాజకీయంగా కూడా అణగారిన వర్గాల నుంచి కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి.